చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మన గోదావరి పవిత్రమైన గోదావరి ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు. మన కళ్ళ మొట్ల మన మున్సిపాలిటీ నీళ్ళు కలుస్తా ఉంటాయి. ఏ రోజు ఏ నాయకుడు పట్టించుకోలేదమ్మా. మేమే రాజులం, మేమే మంత్రులం, ఛాతి కొట్టిన నాయకుడు ఎవరు పట్టించుకోలే. మీ అన్నగా మీ లక్ష్మణ్ కుమార్ గా మీకు చేతులు జోడి దండం పెట్టి చెప్తున్నామా, 24 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా నేను తీసుకొచ్చిన విషయాన్ని చెప్తున్నా. 15 వార్డుల లోపల, ఈ మున్సిపల్ వార్డు లోపల 1వ వార్డు నుంచి 15 వార్డు వరకు ఈ ప్రాంతానికి సంబంధించిన సీసీ రోడ్లు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన సైట్ రైళ్లు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయం లోపల సుమారు 30 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారితో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు వివిధ వార్డుల లోపల ఈ రోజు ప్రగతిలో ఉన్నాయనే విషయాలు మనం చేస్తున్నా. 30 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మా ముద్రాజు కుల బాంధవులకు కానీ, మా యొక్క ముందు కుల బాంధవులకు కానీ, మా యాదవ కుల బాంధవులకు కానీ, మా గౌడ కుల బాంధవులకు కానీ, అదేవిధంగా మా యొక్క పద్మశాలి కుల బాంధవులకు కానీ, మా మాదిగ కుల బాంధవులకు కానీ, మా మాల కుల బాంధవులకు కానీ సుమారు ఎన్ని కుల సంఘాలు ఉన్నాయమ్మా. ఒక్కొక్క కుల సంఘానికి 10 లక్షల రూపాయల చొప్పున నిధులిచ్చిన వాస్తవాన్ని ముందు చెప్తున్నా. అదేవిధంగా 9వ వార్డుకు 151 రేషన్ కార్డు ఇచ్చుకుంటూ ఇందిరమ్మ ఇండ్ల, మా ఇందిరమ్మ ఇండ్లు 1వ వార్డు 12 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. 9వ వార్డులో 25 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఒకటి మనం చేస్తున్నామా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడు కాదమ్మా, ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. 5 లక్షల రూపాయలు ఇచ్చినాం.